బాగానే ఉంది, బాగాలేదు రెండు. ఎందుకు రెండు? కంటెస్టెంట్స్ వల్ల. కంటెస్టెంట్ వల్ల బాగాలేదా? ఎందుకు బాగుంది? ఎందుకు బాగుందంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు. ఎవరా మంచి వాళ్ళు? విష్ణుప్రియ ఫస్ట్, తర్వాత ఎందుకు విష్ణుప్రియ ఎందుకు అనిపించింది? తను ఏం పెట్టుకోవట్లేదు, మాస్క్ లాంటిది ఏం లేదు. తను ఏం లోపల ఏముందో అది మాట్లాడుతుంది. కానీ ఈమెకి సోనియాకి మాత్రం మండుతుంది లోపల, అంతే. ప్రతిసారి సోనియా వచ్చేసి విష్ణు గురించే మాట్లాడుతుంది పక్కన కూడా, ఎలా అనిపిస్తుంది? అదేగా, తనకి హైప్ ఉందిగా, అందుకనేసి తనతో మాట్లాడితే తిను హైప్ అయిపోయిద్దిగా. తనని చూపిస్తారు, చూస్తున్నారుగా, సోనియా మీదే ఉంటుంది క్యామ్, అందుకనేసి అలా చేస్తున్నాం అంతే. సోనియాని చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు మీకు హౌస్లో? ఆమె మనిషే కాదు, ఉండకోకుండా బయటకు వచ్చేస్తే మంచిది అనిపిస్తుంది. ఇంకా రాను విష్ణుప్రియని కొట్టనైనా కొడుతుంది ఇంకా ఆమె చేసే చేష్టలతో. అంటే ఎక్కువ పృథ్వీ అండ్ అలాగే నిఖిల్తో ఉంటుంది కదా, ఎందుకు అనిపిస్తుంది మీకు? ఎందుకు? ఇంకా అది కూడా ఫేమ్ కోసమే. అబ్బాయిలతో ఉంటే అంటే అంటారు కదా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేసి ప్రతి సీజన్స్లో చూసిండేదే కదా. సో ఈ సీజన్లో కూడా అలా నడపాలని అనుకుంటుంది. సో ఉంది అంతే. మళ్ళీ ఏమనంటే చిన్నోడు పెద్దోడు అంటుంది, ఏదో తమ్ముళ్ళు అన్నలాగా, అంతే. కవరింగ్ అంటారు అది, అంతే. మరి మీరు ఎవరు కోటేస్తున్నారు మరి? విష్ణుప్రియ. విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి కనిపిస్తుంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో? నిఖిల్, విష్ణుప్రియ, అంతే. వాళ్ళిద్దరికే ఆ ఛాన్స్, ఇంకెవరికి ఉండదు. ఎలా ఉంది ఫస్ట్ వీక్కి సెకండ్ వీక్కి డిఫరెన్స్? కొద్దిగా చేంజ్ అయింది, కానీ ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడడం తగ్గియాలి. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. పోయినసారి బాబు మంచి పనిష్మెంట్స్ ఇచ్చేవాళ్ళు, ఇంగ్లీష్ మాట్లాడినా నిద్రపోయినా. నాగార్జున లాస్ట్ వీక్ స్క్రీన్ మీద చూపించారు, అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, అయినా మారలేదంటారా? మారలేదు, మరి అలానే ఉంది కదా. అది తగ్గిస్తే అప్పుడులాగా పనిష్మెంట్లు ఇస్తే ఇప్పుడు నోరు మూసుకొని తెలుగు మాట్లాడతారు. అందరూ కన్నడ వాళ్ళు వచ్చినందుకు అలా అవుతుందంటారా? అదే కదా, మన తెలుగు బిగ్ బాస్ అన్నప్పుడు తెలుగులోనే తీసుకోవాలి, వేరే వాళ్ళని కాదు కదా. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అంటున్నారు కదా, ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే అంటే రోహిణి ఉంది కదా, సీరియల్ యాక్టర్, ఆమె రావాలి. ఆమె వస్తే కరెక్ట్ ఉంటుంది. సోనియాకి కరెక్ట్ గేమ్ పెట్టింది, ఆమె రావాలి. టాప్ 3 వరకు ఎవరైనా ఉంటారు మరి. విష్ణుప్రియ ఉంటుంది, నిఖిల్ ఉంటాడు, ఇంకా పృథ్వీ ఉంటాడు, వీళ్ళు ఉంటారు. యష్మి కూడా ఎలా ఆడింది ఈ వీక్? యష్మి రెచ్చగొడుతూ ఆడింది అంతే. సో రెచ్చగొడుతుంది, రెచ్చగొడితే రెచ్చిపోతారు కదా మనుషులు మామూలుగానే. ఎవరన్నా నిన్ను నన్ను అన్నప్పుడు మనల్ని మీద కంటుంటే మనమే రెచ్చిపోతాం కదా. వాళ్ళు అంత ఇది ఉండి ఎందుకు రెచ్చిపోరు చెప్పండి? కలిసి ఆడుతున్నారు అనుకోవచ్చు యష్మి ప్రేరణ. కానీ ప్రేరణని తిట్టేసింది కదా నిన్న, వాళ్ళ గేమ్ ఆడినప్పుడు తిట్టేసిందిగా. సో అలా ఏం లేదు, ఇప్పుడు నుంచి కొద్దిగా డిస్ట్రాక్ట్ అవుతారు వాళ్ళు. ఈ వీక్ ఎవరు హెల్మెట్ అవుతారు మరి? ఆయనే ఏం పేరు అబ్బా, ఆదిత్య. థ్యాంక్ యూ.